ఎవరికి 100% మార్కులు వేయరు అని అంటుంటారు. అంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా పర్ఫామ్ బాగా చేయాలి, పుష్ యువర్ లిమిట్స్ అని ఎంకరేజ్ చేస్తుంటారు. సో మేడం భువనేశ్వరి గారు అటు హెరిటేజ్ ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ చేస్తున్నారు. మేడంకి ఎన్ని మార్కులు వేస్తారు? అలాగే ట్రస్ట్ ద్వారా ఎంతోమంది వేల మందికి చదువు అందిస్తున్నారు, దానికి ఎన్ని మార్కులు వేస్తారు? ఇప్పుడు నేను ఏకర్లేదు, ప్రజలే వేస్తారు. ఆవిడ దగ్గర సేవలు పొందేవాళ్ళు స్టేక్ హోల్డర్సే మార్కులు వేస్తారు. నేను వేయాల్సిన పని లేదు, ఆ స్థాయికి ఎదిగారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించబోతున్నారు. హెరిటేజ్లో చేయాల్సింది చేశారు, ఇప్పుడు ట్రస్ట్లో చేస్తున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ హర్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ హర్. వండర్ఫుల్. వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పమ్మా, మీ పేరు చెప్పండి. ఓకే, నమస్తే సార్, నా పేరు గుళ్ళాపల్లి సుజాత. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తయారు చేస్తున్నాను సార్. నేను పెదారికట్ల విలేజ్లో, కొనకనమట్ల మండలం పెదారికట్ల విలేజ్లో 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్. ఎక్కడున్నా మనం? ఓకే అమ్మా, అక్కడ కానీ అమ్మా. దేశము రాష్ట్రము దూసుకుపోతున్న టైంలో మా పశ్చిమ ప్రకాశంలో త్రాగునీటి కోసము సాగునీటి కోసము చాలా కష్టపడుతున్నాం సార్. పశువులకి నీళ్లు అందించలేని దుస్థితిలో ఉంది. ఈ సమస్యకు మీరు ఎట్లా తీరుస్తారు? వెలిగొండ ప్రాజెక్టు మాకు ఎప్పుడు వస్తుంది, అందుతుంది, నీళ్ళు అందుతుంది అని అడుగుతున్నాను సార్. ఏంటమ్మా, అయిపోయింది కదమ్మా వెలుగొండ? మాకు నీళ్ళు అందలేదు సార్. ఇంకా కాదమ్మా, మొన్నే వచ్చాడు కదా మాజీ ముఖ్యమంత్రి, వచ్చి ఇనాగ్రేట్ చేశారని చెప్పాడు కదా, చెప్పాడు లేదా? ఇంకా రాలేదు సార్, నీళ్లు లేకుండా చాలా కష్టం. కాదమ్మా, ఈ ఊరికి వచ్చాడు కదా, జ్ఞాపకం ఉందా నీకు? సార్ అంటే నీళ్లు రాలేదు సార్ మాకు. కాదమ్మా, నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఉంది సార్. ఏం జ్ఞాపకం ఉంది? వచ్చారు, చూసారు, వెళ్ళిపోయారు. కానీ కాదమ్మా, ఇనాగ్రేట్ చేశాడు కదా, ఇనాగరేషన్ అయ్యింది సార్. నీళ్లు కూడా తెచ్చానని చెప్పాడు కదా. రాలేదు సార్, ఒట్టి మాటలేదు సార్. కాదమ్మా, నేను ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. లేదు సార్, నీళ్ళు రాలే. ఏమ్మా, నీళ్ళు వచ్చాయి అక్కడికి? నీళ్లు రాలేదని తేలిపైకెత్తండి. ఏంటమ్మా, అయితే ఆయన చెప్పిందంతా ఒట్టి మాటలేనా? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళు ఇచ్చానని చెప్పేవాళ్ళని ఏం చేయాలమ్మా? నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. మీకు జ్ఞాపకం ఉందా? 96, 97లో ఈ ప్రాంతానికి వస్తే అందరూ నన్ను వచ్చి అడిగారు, సార్ మాకంతా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు దండి, ఒకవేళ నీళ్లు లేకపోయినా